ఈరోజు గిరాకీ లేదు, గన్ను పేలలేదు, మనం ఎవరిని లేపలేదు. పైసలు కావాలప్ప, పైసలు. గిట్లయితే డెన్ బంద్ చేసుకోవాలా. ఎవడో బకరా వస్తున్నాడా, గిరాకీ దొరికింది. అన్నయ్య గారు బాగున్నారా? ఏంది బాగుండు, మంచిగా ఉన్నా కాబట్టే నీతో వరలుతున్నా. అది కాదు అన్నయ్య గారు. సరే కూర్చో. అన్నయ్య గారు, ఒకరిని లేపేయాలి అన్నయ్య గారు. చెప్పన్నా, ఎవరిని లేపేయాలి? మనం ఉన్నదే గందుకు. వాడు చాలా ఖతర్నాక్ అన్నయ్య గారు. వాడు ఖతర్నాక్ అయితే మరి నేనేంది? ముందు గాడి ఫోటో చూపించు. ఇదిగో అన్నయ్య గారి ఫోటో. $50,000 ఖర్చు అవుతుంది. 50,000కి ఇంకా 10,000 ఎక్కువ వేసిస్తా, కానీ వాడిని లేపేయాలి అన్నయ్య గారు. ఏంది 10 ఎక్కువ ఇస్తాడా? ఆఫర్ మంచిగా ఉంది. నడు లేపేద్దాం. అన్నయ్య గారు వాడిని చూపిస్తా, పదండి. అన్నయ్య గారు ఆగండి, ఇదిగో ఇదే వాడు రూము. నువ్వు ఎండ ఉండు, నేను వాళ్ళు లేపేసి వస్తా. ఏంది? A few moments later. సౌండ్లు వస్తున్నాయి. అన్నయ్య గారు లేపేసి ఉంటారు. అన్నయ్య గారు రండి రండి, లేపేశారా? నా ఆల్రెడీ మంచిగా లేపేసిన. ఏంది? ఓ భయ్, నాకు డౌటు. నాకు పైసలు ఇచ్చి లేపే బదులు నువ్వే లేపుకోవచ్చు కదా, పైసలు మిగులుతాయి కదా. పైసలు బొక్క కదా నీకు. నన్ను గుర్తుపడతాడు కదా. అవు మళ్ళా. లేపేశాను.